రొట్టి వ్యాపారం రొట్టి పట్టుకున్నాను. మాకేం నాయన దేవుళ్ళు మంచిగా జరిగింది. 3 సంవత్సరాల నుంచి వస్తున్నాము. 3 సంవత్సరాల నుంచి వస్తున్నాం. బాగా జరిగింది. ఇప్పుడు మీరు ఏం విడిచిపెట్టారు? మేము ఈ 3 ఇచ్చేసాము. ఏంటి సౌభాగ్య రొట్టి, ఇది వ్యాపారం రొట్టి, ఆరోగ్య రొట్టి. ఏం తీసుకున్నారు ఇప్పుడు? అయ్యే తీసుకున్నాం. అయ్యే మళ్ళీ తీసుకున్నారా? ఇక్కడ రావడం వల్ల మీకు మంచిగా జరిగిందా? ఈ విధంగా వస్తున్నారండి. నేను ప్రతి సంవత్సరం వస్తాను. సో ఒక నమ్మకాన్ని చేయకండి. ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు. ఎప్పటి నుంచి వస్తున్నాను? ఈ సంవత్సరం వచ్చింది. మా అబ్బాయి చదువు తీసుకున్నాను. ర్యాంక్ బాగా వచ్చింది. ఈ సంవత్సరం మళ్ళీ వదిలి మళ్ళీ చదువు రొట్టె పట్టుకున్నాను. ఈ సంవత్సరం ఒక ఆరోగ్య రొట్టె రావడం వల్ల మీకు ర్యాంక్ బాగా బాగా చదువుకున్న నమ్మకం బాగా దగ్గర రావడం వల్ల. ఇప్పుడు ఏం తీసుకెళ్తున్నారు మీరు? చదువు రొట్టె తీసుకెళ్తున్నారు. అందరికి నమస్తే అండి. ఈరోజు మనం నెల్లూరులోని బారాషాహి దర్గాకి వచ్చామండి. ఈ రొట్టెల పండుగ మనకి మొహరం అయిన మరునాడు నుంచి మొదలవుతుందండి. ఇక్కడ రొట్టెల మార్పిడి జరుగుతుందండి. తమ కోరికలు తీర్చుకోవడానికి ఇక్కడికి అనేక రాష్ట్రాల నుంచి దేశాల నుంచి వస్తారండి. ఇక్కడ చాలా సంప్రదాయమైన ఒక పండుగ అండి ఇది. అన్ని కులాల మతాలకి ఏ కులం ఆ కులం అని లేదండి, అన్ని కులాల వారు వచ్చి ఇక్కడ రొట్టెల మార్పిడి చేసుకుంటారండి. తమ కోరికలు తీర్చుకోవడానికి. లేదంటే మేమైతే ఒక రొట్టె తీసుకున్నామండి. ప్రతి సంవత్సరం మేము వస్తాం. మాకు ఒక నమ్మకం అండి. ఒకళ్ళ నమ్మకాన్ని మనం తప్పుగా మాట్లాడకూడదండి. ఒక సమస్యలో ఉన్నప్పుడు ఎదుటి వారి సహాయం తీసుకోవటం అది తప్పు కాదండి. కాకపోతే ఎవరు నమ్మినా వాళ్ళ దేవుణ్ణే నమ్ముతారండి. కాకపోతే ఒక సమస్యలో ఉన్నప్పుడు సాయం చేసే వారి దగ్గరికి కంపల్సరీ ఎవరైనా వెళ్తారండి. కానీ దాన్ని మనం తప్పుగా పట్టేసి ఇది తప్పండి అంటాం అంటే అది నాకు తెలిసి కరెక్ట్ కాదు. నా అభిప్రాయం నేను చెప్పాను. మీ అభిప్రాయం మీరు చెప్పచ్చు. ఈ పండగ వచ్చేసి నెల్లూరులో జరుగుతుందండి. ఈ విధంగా ఉంటారండి. ఎన్నో లక్షల మంది, ఎంతో మంది నమ్మకంతో వస్తారని ఇక్కడ. ఇది బారాషాహి దర్గా అండి. బారాషాహి దర్గా అంటే నాకు తెలిసి చాలా మంది తెలుసు అండి. ఎవరైనా తెలియని వారు ఎవరైనా ఉంటే మాకు తెలియదని కామెంట్ చేయండి. మీకు నేను పూర్తిగా మన వీడియో చూడండి, మీకు నేను అర్థమయ్యేది చెప్తాను. బారాషాహి దర్గా అంటే బారా అంటే 12 మంది, షహీద్ అంటే వారు చేసిన త్యాగానికి ప్రతిరూపం అండి బారాషాహి దర్గా. ఈ కథ ఎలా వచ్చిందంటే ఎన్నో సంవత్సరాల క్రితం, అంటే ఎన్నో కొన్ని వందల సంవత్సరాల క్రితం. అంత కరెక్ట్గా మన కథనాలు అయితే ప్రచురణలో ఏమీ లేదంటే ఆధారంగా ఏమీ లేదు. ఒక 12 మంది ఒక యోధులు వచ్చారు. వాళ్ళు యుద్ధంలో చనిపోవటం, తర్వాత వాళ్ళని అక్కడ సమాధి చేయటం వల్ల అలాగా కొంతమంది అక్కడికి తమ కోరికలు తీరిన తర్వాత మేమైతే ఒక రొట్టె తీసుకున్నామండి. ఈ విధంగా జనాలు ఉంటారండి. ఇక్కడ ఈ స్వర్ణాల చెరువు అంటారండి. ఈ చెరువులో నిలబడి ఈ విధంగా రొట్టెలు మార్చుకుంటారు. అన్ని సమస్యలు ఉన్నవారు వస్తారండి. ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో వస్తారు. నేనైతే ఒక రొట్టె మార్చుకున్నాను. ఆవిడ లాస్ట్ ఇయర్ వచ్చారంట. ఆవిడ ఈ సంవత్సరం వదలడానికి వచ్చారు. నేను ఆవిడ దగ్గర తీసుకున్నాను. ఈ విధంగా నేను తీసుకున్నాను. చాలా బాగుంటుంది, చాలా సంప్రదాయంగా ఉంటుందండి. కులాలకు అతీతంగా ఉంటుందండి. ఎంతోమంది వస్తూ ఉంటారు. ఇవి స్వర్ణాల చెరువులో ఇలాగా మార్చుకుంటారండి. ఎవరైనా కొత్తగా వెళ్ళే వాళ్ళు మీరు నాకు కామెంట్ చేస్తే తెలియకపోతే మీకు నేను సజెషన్ ఇవ్వగలను ఎలా ఉంటుంది ఏంటని. ఇక్కడ నెల్లూరు నుంచి రైల్వే స్టేషన్ నుంచి చాలా దగ్గర అండి. అక్కడి నుంచి ఆటోలు ఉంటాయి, మనం ఇక్కడ చేరుకోవచ్చు చాలా ఈజీగా. నేనైతే చాలాసేపు తిరిగాను, నాకైతే రొట్టె దొరకలేదు. చాలాసేపటికి ఒక రొట్టె దొరికింది. ఇక్కడ అన్ని రొట్టెలు ఉంటాయండి. ఆరోగ్య రొట్టి, చదువు రొట్టి, ఉద్యోగం రొట్టి, ఇంకా ఇతర దేశాలకి జాబ్ వచ్చిన వాళ్ళ రొట్టి. చాలా మటుకు ఆరోగ్యం బాగున్న అసలు చాలా మటుకు వస్తారండి. ఇంకా చాలా ఉన్నాయండి. ఇవి 5 రోజులు జరుగుతుందండి. ఇదివరకంటే 3 రోజులే జరిగేది. ఇప్పుడు కొంచెం రద్దీ పెరగడం వల్ల దాని కమిటీ వారు 5 రోజుల్లో జరుగుతుందండి. ఏదైనా చాలా సుందరంగా ఉంటుందండి. కులాలకు అతీతం అండి. అన్ని కులాలు అందరం ఒక చోట
ఉంటామండి. అసలు చూడటానికి చాలా బాగుంటుందండి. ఏ రొట్టె తీసుకున్నామా? చెప్పమ్మా, ఏ రొట్టె తీసుకున్నావు? చదువుకున్నాడు చదివేది. ఈ సంవత్సరం వస్తా, ఈ సంవత్సరం వచ్చా? 3వ సంవత్సరం. ఏ ఊరు చేశావు? పాగోడ. ఎవరు చెప్పారు ఈ రొట్టెల పండుగ గురించి? ఎవరు చెప్పారు? మేము ఫేస్బుక్ యూట్యూబ్ సెర్చ్ చేస్తే ఎవడు వస్తుంది, దాంట్లో చూసుకొని వచ్చింది. ఈ సంవత్సరం ఏం స్పెషల్ అని చెప్పు. ఏంటి నీకు ఎలా నమ్మకం ఏంటి? నాకు పిల్లలు లేకపోయారు, 4 ఏళ్ళు అయింది. పైనతూరు వచ్చింది, ఇప్పుడు కొడుకు పుట్టినాడు. ఇప్పుడు చెప్పు. పైనతూరు వచ్చింది నేను. నాకు సంతానం వచ్చినాక ఇతకు వచ్చినాక అయిందా? అయింది. ఇప్పుడు అది ఆ రొట్టె చాలా సంతోషం. ఇక్కడ రావడం వల్ల మీకు సంతానం కలిగింది. మాకు ఏం చెప్తారా? అంటే నాకు నాకే ఇక్కడికి వచ్చి రొట్టె కొట్టుకుంటే ఏది అనుకుంటే అది జరుగుతుంది. మీకు వచ్చి విజిట్ చేయండి. ఏదైనా సమస్యలు ఉన్నారో రండి, ప్రాబ్లం ఉన్నా కానీ ఆయనకి బారాషాయి జరగాల విజిట్ చేసి వాళ్ళు దర్శనం తీసుకొని ఇక్కడ ఏది రొట్టె పట్టుకుంటే ఆ రొట్టె నెరవేరుతుంది. ఇంకేదైనా సమస్యలు ఉన్నా సరే అన్ని రొట్టెలు ఇక్కడ దొరుకుతాయి. అన్ని రొట్టెలు ఇక్కడ దొరుకుతాయి. మీరు ఎన్ని నెలల నుంచి వస్తున్నారు? మేము 2 నెలలు. ఫస్ట్ 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అంటే मैं हैदराबाद से हूँ एक्चुअली हमारा मछलीपट्टम बहुत 5 years बैक हमारे सिस्टर के लिए मम्मी आए थे, शादी का लिए थे। तो 1.5 year बैक उनका शादी हो गया, सेटल है अच्छे। प्रॉब्लम हमारे मम्मी का हेल्थ इशू है, तो उन्होंने नहीं आ सके। तो पूरे जन बोले सन ना जाके दे सकते। तो उसके लिए हमारे सिस्टर का शादी का दे दिया। मम्मी का हेल्थ के लिए जी शादी हो गया। यहाँ रोटी लेने के बाद शादी हो गया। 2.5 years टाइम बाराशाही दरगाह आने के बाद मदर को अब जाना चाहिए, उससे रोटी लिया। अभी क्या तो बोलता तुम्हारा काम हुआ ना? अच्छा काम हुआ। भोजन से हम लोग भी सुन के आए, भोजन दूर दूर से भी आते। हमारे फुप्पू हमारे अत्ता मेन अत्ता नागपुर से भी आए उन्होंने, उनके सेहत के लिए, उनके सन के शादी के लिए भी आके गए। जी है, दिल में भरोसा रख ले, ऐसा क्या भी नहीं। చూసారండి, ఈ విధంగా నమ్మకంతో రండి, ఈ సమస్య పరిష్కారం దొరుకుతుందని అంటున్నారు. నేనైతే ప్రతి సంవత్సరం వస్తానండి, నేను కూడా తీసుకున్నాను. ఒక నమ్మకం తప్పుగా మాట్లాడకండి. మీరు కూడా ఏదైనా సమస్య ఉంటే రావచ్చు. ఇంకా 4 రోజులు జరుగుతుందండి. ఇక్కడ చాలా క్రౌడ్ అవుతూ ఉంది. అందరు ఇక్కడ స్వయంగా భక్తులే చెప్తున్నారండి, మాకు కింద సంవత్సరం మేము రొట్టె తీసుకున్నామండి, మాకు పని జరిగిందండి, అవి మళ్ళీ మేము ఆ రొట్టె వేరే వాళ్ళకి ఇవ్వడానికి వచ్చామండి. ఈ విధంగా పని అయిన వారు ఏదైనా కొత్తగా తీసుకునే వారికి ఆ రొట్టె ఇస్తారండి. నీళ్ళల్లో నిలబడి ఆ నీళ్లు తల మీద జల్లుతారండి. అదొక సంప్రదాయం అండి, అదొక ప్రక్రియ. ఎన్నో లక్షల మంది వస్తున్నారండి, ఊరికి నేను రారండి, అక్కడ పన్ను జరుగుతూనే వస్తారండి. ఎంతోమంది నమ్మకంతో వాళ్ళ సమస్యలతో వస్తున్నారండి. చాలామంది ఎన్నెన్నో అంటారండి, అనుకున్నామండి మన సమస్యలో ఉన్నప్పుడు మనం ఒకరి సహాయం తీసుకుంటున్నాం అంతే. అది అనుకున్నాను, ఏదన్నా అనుకున్నామండి. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా అభిప్రాయం నేను చెప్పాను, మీ అభిప్రాయం కూడా మీరు చెప్పచ్చు. ఇక్కడ రొట్టెలు అమ్ముతారండి, లేదు అనుకున్న వారు ఇంటి దగ్గర చేసుకుని తీసుకొస్తారండి. ఇక్కడ రొట్టెలు మాత్రం షాపులు కూడా ఉన్నాయి. ఇక్కడ అన్ని విధాలుగా అన్నీ దొరుకుతాయండి. ఏదైనా ఇంత రద్దీలో వచ్చేప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ విలువైన వస్తువులు, అధికారులు ఉన్నారు, పోలీసు వారు ఉన్నారు, చాలామంది యంత్రాంగం పనిచేస్తుందండి. చాలా బాగా ఏర్పాటు చేశారండి, చాలా అద్భుతంగా చేశారండి. ప్రతి సంవత్సరానికి ఇక్కడ సదుపాయాలన్నీ బాగా మెరుగుపడుతున్నాయండి, చాలా బాగా అభివృద్ధి జరుగుతుందండి. నేనైతే ప్రతి ఇయర్ వెళ్తానండి. నాకు ఒక నమ్మకం అన్నమాట. ప్రజల సేవ కోసమే ఇది కమిటీ ఆఫీసు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. మాకు సహకరిస్తున్న పోలీస్ ఎస్పీ గారికి, పోలీస్ సిబ్బందికి, మళ్ళీ కార్పొరేషన్ సిబ్బందికి, ఉచిత అధికారులకు అందరికీ మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎండనగా వాననగా అనేది సేవ చేసేదే ఈ పోలీస్ అధికారులు కానీ, కార్పొరేషన్ వాళ్ళు కానీ, అందుకే వాళ్ళకి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ అందరి
అందరి సహకారంతోనే ఇంత లక్షల మంది భక్తులకు మేము ఇంత క్రిస్టల్ పండుగ చేస్తున్నామంటే వీళ్ళ సహకారం ఉండాలా. వీరు ముగ్గురి ఆధ్వర్యంలో మా మినిస్టర్ గారు పొంగూరు నారాయణ సార్ గారు, మరి ఓనర్ ఎమ్మెల్యే రెడ్డి గారు, మరి జిల్లా రాష్ట్ర అధ్యక్ష చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు ఆధ్వర్యంలో ఇంకా డెవలప్మెంట్ వచ్చే సంవత్సరాల ఈ క్రిస్మస్ పండుగ ఇంకా ఈసారి 30 నుంచి 40 లక్షలు అన్నారు. ఇంకా 50 లక్షల దాకా భక్తులు వచ్చే సంవత్సరం ఇంకా. ఎందుకంటే మీ ప్రతి కోరిక తీరద్దు ఇక్కడ. ఈ సంవత్సరం వచ్చిన వాళ్ళు వచ్చే సంవత్సరం ఎందుకు వస్తుందంటే మీరు ఏమనుకున్నా కూడా ఈ కోరిక తీరద్దు. ఈ విధంగా కమిటీ వారు దగ్గరుండి ప్రతిదీ చూస్తున్నారండి. ఎవరైనా తప్పిపోయినా కూడా వారు దగ్గరుండి మైక్లో చెప్తున్నారండి. నేను కల్లారా దగ్గరుండి చూశానండి. సో నాకైతే దర్శనం తొందరగానే అయిందండి. నేను విజయవాడ నుంచి మార్నింగ్ బయలుదేరాను. మార్నింగ్ ఇక్కడ 10కి ట్రైన్ ఎక్కాను. అక్కడ 1 కల్లా నెల్లూరు దిగాను. 3 అవర్స్లో దిగాను. ఆ తర్వాత 2 o'clockకి నేను స్వర్ణాల చెరువులో నా రొట్టె మార్చుకున్నాను. ఇంకా వెంటనే నాకు కొంచెం ఒకరు నాకు విఐపి పాస్ ఇవ్వడం వల్ల నేను ఆ విఐపి పాస్ ద్వారా కొంచెం యాజైలా తీసుకుని నేను వెళ్ళాను. ఏదన్నా మనం న్యాచురల్గా లైన్లో నిలబడి వెళ్తేనే అదొక దర్శనం అండి. ఇదనే కాదు, ఏ కులం అయినా సరే మనం ఏదో అంటే సీరియస్గా తీసుకోమాకండి. ఏదైనా మనం దూకి చిన్నప్పుడు నేనైతే ఆ లైన్లో దూకి అలా వెళ్ళిపోయాను అనమాట కొన్ని దర్శనాలకి. చాలామంది అంటూ ఉంటారు, మనం ఎంత వేచి చూసి మనం దర్శనం ఓపికగా ఉంటే వాళ్ళు అంత మనకి ఫలితం ఉంటుందని అంటారు. సో నాకు కొంచెం వర్క్ ఉండటం వల్ల నేను తెలిసిన వారు నాకు వేపీ పాస్ ఇచ్చారు. నేను వేపీ పాస్ ద్వారా నేను ఇలాగ లోనకి వెళ్ళానండి. ఇక కొత్తగా చూసారో ఇలా చూడవచ్చు. బారాషాహి దర్గా ఇలా ఉంటుందండి. లోన బారాషాహి 12 మంది యోధుల సమాధులు అండి ఇవి. చాలా ఎంతోమంది నమ్ముకుంటారండి. ఎన్నో లక్షల మంది ప్రతి సంవత్సరం లక్షల మంది పెరుగుతూనే ఉన్నారండి. తమ సమస్యల కోసం తీరాలని వస్తూ ఉంటారండి. తీరుతాయండి. నేను చాలామంది ఇంటర్వ్యూ తీసుకున్నానండి. వాళ్ళు చెప్తున్నారు మా కోరికలు తీరినాయండి. మీరు వినొచ్చు, వాళ్ళకి సంతానం లేని వారు కూడా మాకు సంతానం కలిగిందని. అది కేవలం వాళ్ళ అభిప్రాయంతో మనం వీడియో చెప్తున్నామండి. ఎవరి నమ్మకం వాళ్ళదండి. కాకపోతే ఇదే ఆధారంగా తీసుకోకండి. మీ అభిప్రాయం మీకు ఎలా అనిపిస్తుంది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విధంగా ఉంటుందండి బారాషాహి దర్గాలోన. ఎవరైనా దూరం నుంచి రాలేవో అనుకున్న వాళ్ళు మన వీడియో చూడవచ్చు. ఏదైనా ఇంకా టైం ఉందండి, మీరు ప్లాన్ చేసుకొని రావాలనుకుంటే రావచ్చు. ఇంకా 4 days దాకా జరుగుతుందండి. మీకు తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా జరుగుతుంది, లేదంటే నెక్స్ట్ డే ప్లాన్ చేసుకోండి. ఈ విధంగా ఉంటుందండి లోన బారాషాహి దర్గా. కమిటీ వారు కూడా చాలా దగ్గరుండి అన్ని జాగ్రత్తగా బాగా చూస్తున్నారు. బాగా ఏర్పాట్లు బాగున్నాయండి. ఏదైనా లోపం ఉంటే నేను ఏలెత్తి చూపిస్తానండి. నేనేం భయపడనండి, నాకు అంత అవసరం లేదు. ఈ సమస్య ఉందని నేను చెప్పేస్తానండి. చాలా బాగా చేస్తున్నారండి. నేను సమస్య అయితే చూపించడం తప్పులేదండి. ఎందుకంటే వాళ్ళు 2 సార్లు సాల్వ్ చేసుకుంటారు. ఈ సమస్య మనం చెప్పి నా వల్ల పొరపాటు జరిగినా కూడా మీరు చెప్పినా కూడా నేను సాల్వ్ చేసుకుంటాను. అలాగా ఒక సమస్యను మనం ఏలెత్తి చూపించడం ఇదేం లేదండి. 2 సార్లు ఆ పొరపాటు ఎవరికి జరగదండి. ఈ విధంగా పోలీసు వారు కూడా లోన ఈ విధంగా ఉంటుందండి బారాషాహి దర్గా. ఎంతోమంది పనిచేస్తున్నారండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక మంచి అనుభూతి అయితే కలిగింది. లాస్ట్ ఇయర్ నేను ఒక రొట్టె తీసుకున్నాను. అది ఇవ్వడానికి నేను వచ్చానండి ఇక్కడికి. నేను చాలా సంవత్సరం నుంచి వెళ్తున్నానండి. ఎవరైనా నేను ఆల్రెడీ వెళ్ళానండి, మా కోరికలు తీరినాయి అన్నవారు ఎవరైనా మన వీడియో చూస్తుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకసారి నాకు సపోర్టింగ్గా ఉంటుంది. ఇంకా కొత్తగా వెళ్ళేవారు వెళ్ళొచ్చండి. సమస్యలు ఉన్నప్పుడు ఎవరైనా మన వీడియో చూస్తున్నప్పుడు ఏదన్నా వెళ్ళి ప్రయత్నం తప్పేం లేదండి, ప్రయత్నించండి. ఇంకా మీ కోరికలు కనుక తీరితే నెక్స్ట్ ఇయర్ వెళ్ళి మీరు అలాగ రొట్టెలు అలాగా ఇచ్చేయాలి. కంపల్సరీ వెళ్ళి ఇవ్వండి. ఏదైనా తీసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్నంత మాత్రం మనకి ఏం పోదండి. సమస్య తీరితే మంచిదే కదండి, ఎవరికైనా మంచిదే కదా. ఈ విధంగా మున్సిపాలిటీ శాఖ కానీ అధికారులు కానీ నిరంతరం పనిచేస్తున్నారండి. ఇక్కడ ఏదైనా చెత్త కింద పడినా వెంటనే తీసేస్తున్నారండి. చాలా శుభ్రంగా పరిశుభ్రంగా ఉందండి. ఈ విధంగా టెంట్లు వేశారు. వర్షాలు పడినా ఎండకి ఇలాగా అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా దగ్గరుండి ఎంతోమంది పనిచేస్తున్నారండి. ఎంతోమంది భక్తులు వస్తున్నారు. చాలా లక్షల మంది అండి. ఇదివరకు లేరండి ఇంతమంది. నేను చాలా సంవత్సరం నుంచి వెళ్తున్నాను.
ప్రతి సంవత్సరానికి ఇలాగ పెరుగుతూనే ఉన్నారండి. ఎందుకంటే ఒక నమ్మకంతో వెళ్తున్నారు, ఆ కోరిక తీరటంలో మళ్ళీ వెళ్తున్నారండి. ఈ విధంగా ఇక్కడ నెల్లూరు నుంచి చాలా దగ్గర అండి. మా నెల్లూరు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ చాలా దగ్గర అండి. ఈజీగా చేరుకోవచ్చు. మీరు ఇక్కడ తెలియకపోతే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నాకు తెలిసిన వివరం మీకు నేను అందిస్తాను. వీళ్ళంతా కమిటీ మెంబర్స్ అండి. ప్రతి సంవత్సరం వీళ్ళ దగ్గర నుండి చూసుకుంటున్నారు. ఇంతమంది చాలా ఇదిగా చూసుకుంటున్నారండి. నాకు చాలా బాగా నచ్చిందండి ఇక్కడ ఏర్పాట్లు. ఒకవేళ మీకైనా సమస్య మీకు ఏర్పడిందంటే బ్రదర్ ఇలా జరిగిందని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వారి దృష్టికి తీసుకెళ్తాను. నెక్స్ట్ అలాంటివి జరగకుండా చూస్తారు. మీరు నాకు చెప్పచ్చు, పర్లేదు కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పండి. లేదు బ్రదర్ బాగున్నాయి అంటే మాకు కొంచెం సంతోషంగా ఉంటుంది అన్నమాట. మన వీడియో ఇలాగా మీరు చూస్తున్నారు, స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారు. చాలామంది చూస్తున్నారు కానీ మన వీడియోని లైక్ చేయట్లేదు. కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఎస్పెషల్లీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు రాపడదు, దయచేసి నవ్వమాకండి. కొంచెం మీరు అర్థం చేసుకోండి. ఈ విధంగా చాలా స్టాల్స్ ఉన్నాయండి. అన్నీ దొరుకుతాయి ఇక్కడ. కురక కానీ, పిల్లలు ఆడుకోవడం కానీ, బొమ్మలు కానీ, తినే వస్తువులు అన్నీ ఉన్నాయి. ఏదైనా ఇంత దూరం వచ్చేప్పుడు మీ విలువైన వస్తువులు జాగ్రత్త. విలువైన వస్తువులు తేమాకండి. ఈ ఫోను అన్నీ జాగ్రత్త. పిల్లల్ని ఎస్పెషల్లీ మీరు చేతితో పట్టుకోండి, వదలమాకండి. చాలా జాగ్రత్త. ఎందుకంటే తుని జాహ్నవి కేసు నాకు ఎప్పుడైనా మర్చిపోయినా. ఇలాంటి ప్లేసులకు మనం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన సమస్య మనమే ఇది ఇవ్వాలి. ఏదైనా ఒకరి మీద మనం ఇది అవ్వకుండా మన జాగ్రత్తలు మనమే చూసుకోవాలి. మీకు ఎలా అనిపించిందో మన వీడియో కొంచెం మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ప్రతి దానికి మీరు రెస్పాండ్ అవుతామండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ అండి. ఎన్నో లక్షల మంది అండి వస్తున్నారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడం కూడా మనకి బోటింగ్ అవి ఉన్నాయి. ఇక్కడ నుంచి కశ్మూర్ కూడా చాలా దగ్గర అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ కశ్మూర్ వెళ్తారు. అవి ఇక్కడ నుంచి 1 hour ఉంటుందండి జర్నీ. కంపల్సరీ కశ్మూర్ కూడా మీరు విజిట్ చేయొచ్చు.